చేద్దాము. ఎన్ని బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉంటుండగా ఎంతమంది కూడా ఆరణ్యగ్నికి వెళ్ళాలని ఆ ప్రభుకి ఇష్టం లేదు. ఎవరునూ నశించకుండా ఉండాలని ప్రభు లోకానికి వచ్చి ఉన్నారు కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. యోహాను సువార్త 3:16 కాగా తన అద్వితీయ కుమారుని అందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన తన కుమారుని అనుగ్రహించి ఉన్నాడు. ఈ రోజున ఆలోచన చేద్దాం. ఎవరు నశించుట ఆయనకి ఇష్టం లేదు. నీవు నశించుట అసలే ఇష్టం లేదు. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకో, సరిచేసుకో. నేను అంతరంగంలో పాపమును దాచుకున్నాను, ఆ పాపమునే కోరుకుంటున్నాను, ఆశపడుతున్నాను, మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ పాపం చేస్తున్నాను, నన్ను క్షమించు ప్రభువా అని అడగవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడు విడిచిపెడతాడు ప్రభు? పాపి అంటే ప్రభుకి ప్రేమే, మక్కువే, దయ, కనికరము, వాత్సల్యత కలిగిన వాడే. కానీ నువ్వు ఆ పాపముతోనే ఉంటే, పాపముతోనే నువ్వు సహవాసం చేస్తూ ఉంటే, ఆ పాపములోనే జుర్రుకుంటూ నువ్వు జీవిస్తూ ఉంటే ఆ ప్రభు నీతో సహవాసము చేయలేడు. ఆ ప్రభు నీలో నివసింపడు. ఆ ప్రభు నీతో జీవించలేడు. నా ప్రియమైన వాళ్ళరా, ఆయన తప్పనిసరిగా బొత్తిగా విడనాడుతాడు. అందుకే దావీదు మహాభక్తుడు ఈ సత్యం ఎరిగిన వాడాయి, నన్ను బొత్తిగా విడనాడకుము, నన్ను బొత్తిగా విడనాడకుము. ప్రభువు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మరొక్కరు వచ్చి మన లోపలికి ఆ స్థానాన్ని ఆక్రమించుకుంటారు. ఎవరు వారు? ఆలోచన చేద్దాము. ఇదిగో తలుపు నొద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని లోపలికి వచ్చి అతనితో భోజనము చేయను. ఆ ప్రభువు నీ లోపలికి వస్తాను అంటున్నాడు, నీతో సహవాసము చేస్తాను అంటున్నాడు, నీకు భోజనము తినిపిస్తాను అంటున్నాడు. ఎవరండి ఈ మాట చెప్పేది? అంత ప్రేమ గలవారు ఎవరైనా ఉన్నారా?